తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో ముందుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం దేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. దేశంలోని మొదటిసారిగా వృద్ధులకు కష్టంతో రాష్ట్ర ప్రజల యొక్క ప్రతి ఒక్కరి హృదయంలో కొంత చోటు సంపాదించుకుంటూ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనకి యువ నాయకులు లోకేష్ గారు ఏ విధంగా మన పార్టీని ముందుకు నడుపుతున్నారో, మీ అందరి సహకారం ఏ విధంగా అందిస్తున్నారో మనంతా కూడా గమనిస్తూనే ఉన్నాం. అయితే అప్పట్లో రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పుడు దాదాపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా పూర్తిగా ఒక బలమైన పార్టీగా, అంటే ఏకపక్షంగా వారు పరిపాలించేవారు. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించిన తర్వాత 8 నెలల్లోనే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించడం అనేది ఎంత గర్వకారణం ఒకసారి మీరంతా కూడా గుర్తు చేసుకోవాలి. తెలుగువారి ఆత్మగౌరవం అనే ఉద్యమంగా మొదలైనటువంటి అది ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఆడమగ తేడా లేకుండా, పేద ఉన్నత వర్గాలు తేడా లేకుండా, యువత పెద్దవారు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ విప్లవంలో పాల్గొనడం మనంతా చూసాం. అంటే ఎప్పుడు రాజకీయంలో అనుభవం లేని వారు, వెనకబడిన వారు, ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, ఎప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా అవకాశం ఇచ్చి వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఒక్కసారి మీరంతా కూడా గమనించాలి.